హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దొండకాయ ఉల్లిపాయ కారం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దొండకాయలను అయితే 3 సార్లు కడిగి జల్లీలోకి వేసుకోవాలండి. వాటర్ మొత్తం కారిపోయిన తర్వాత కాటన్ క్లాత్లో వేసి తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇలా ముద్దొంకాయల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇటు అటు 2 సైడ్లు అయితే ఇలా కట్ చేసుకోవాలి. ముద్దొంకాయలాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఈ వీడియో మొత్తము చూడండి. దొండకాయలకు కారం అయితే రెడీ చేసుకోవాలి. 3 ఎండిన మిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లిపాయలు, 3 పెద్ద ఉల్లిగడ్డలు, కొద్దిగా అల్లము, జీలకర్ర, ధనియాలు, కారము, ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ పాత్రలో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ముకుడు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత దొండకాయలను కలరు చేంజ్ అయ్యేంత వరకు ఇలా గోలియాలండి. అన్ని దొండకాయలను ఇలానే గోలిచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ దొండకాయలు అయితే 1/2 కేజీ దొండకాయలండి. మొత్తము 1/2 కేజీ దొండకాయలను దొండకాయ ఉల్లిపాయ కారాన్ని అయితే చేస్తున్నాను. ఇలా కలరు చేంజ్ కావాలండి. దొండకాయలు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా దొండకాయలకు ఉల్లిపాయ కారాన్ని మిక్సీ పట్టి ఇలా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ముకుడు పెట్టుకోవాలి. వేడిన తర్వాత నూనె వేసుకోవాలి. దొండకాయలు గోలిచిన తర్వాత నూనె ఉంటుంది కదా, ఆ నూనెను వడపోసుకోవాలండి. ఒక జాలి పెట్టి వేరే గిన్నెలోకి వడపోసుకొని మళ్ళీ అదే నూనెను ఇలా వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి నూనె అయితే ఎక్కువ వేసుకోవద్దు. వేడిన తర్వాత ఉల్లిపాయ కారాన్ని అయితే వేసుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవడము. వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే దొండకాయ ఉల్లిపాయ కారము టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ కారాన్ని వేసుకోవాలండి. మిక్సీ పట్టి పెట్టుకున్న కారాన్ని మొత్తము ఇలా వేసుకొని ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. 8 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండిన మిరపకాయలు, కారప్పొడి నేను వేసిన కారప్పొడి అయితే ఎక్కువ కారం లేదండి, అందుకే ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ వేసి మిక్సీ పట్టానండి. కారము ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి, లేకపోతే కారం అయిపోతుందండి. ఎక్కువ కారము వేసుకోవద్దు. కొందరు కారం ఎక్కువ ఇష్టపడతారు, కొందరు కారం తక్కువ ఇష్టపడతారు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారము ఉప్పు అయితే వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. ఇలా మొత్తం కోలిన తర్వాత దొండకాయలను వేసుకొని కలుపుకోవాలి. మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. దొండకాయలకి ఉల్లిపాయ కారము పట్టిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. 5 రోజులైనా పాడవకుండా ఉంటుందండి దొండకాయ ఉల్లిపాయ కారం అయితే. ఇలా మొత్తము ఇలా ఫ్రై కావాలండి, ఇలా దగ్గరికి రావాలండి. మొత్తము దొండకాయలకైతే ఉల్లిపాయ కారము పట్టాలండి. ఇలా కొత్తిమీర వేసుకొని మొత్తము కలుపుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలండి. ఉప్పు అయితే కరెక్ట్గా ఉండాలండి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి దొండకాయ ఉల్లిపాయ కారము. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్. అన్నంలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువైతే ఇలానే చేస్తూ ఉంటానండి. దొండకాయ ఉల్లిపాయ కారాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఒకసారి దొండకాయ ఫ్రై చేస్తానండి. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి అలా చేస్తాను. ఎక్కువైతే ఇలానే చేస్తూ ఉంటానండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఉల్లిపాయ కారము ఎక్కువ కావాలంటే ఉల్లిగడ్డలను అయితే ఎక్కువ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం కాబట్టి దొండకాయలను గోలిచ్చేటప్పుడే ఉడికిపోతాయండి. దొండకాయలు మెత్తగా అయిపోతాయి. ఇలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.